ఒకరోజు ఒక చిన్ని పాప షాప్ దగ్గరికి వెళ్ళింది. ఈ పాపకి, షాప్ కీపర్‌కి మధ్యలో జరుగుతున్న డిస్కషన్. అంకుల్ ఆహ్, ఓకే. ఇది డైరీ మిల్క్ కావాలా? అహా! వద్దంకుల్. స్వీట్స్ కానీ, చాక్లెట్స్ గానీ తింటే పళ్ళు పాడైపోతాయని మమ్మీ చెప్పింది. ఓహ్! అవునా? మరేం కావాలి? అంకుల్ అది అదా? లేస్ చిప్స్ కావాలా? అహా! వద్దంకుల్. చిప్స్ లాంటివి, జంక్ ఫుడ్ లాంటిది తింటే ఆరోగ్యం పాడైపోతుందని అమ్మ చెప్పింది. ఓహ్! అవునా? మరి ఇంకేం కావాలి? అంకుల్ ఇది స్ప్రైట్, ఇది ఫ్యాంటా కావాలా? అహా! వద్దంకుల్. కూల్ డ్రింక్స్ తాగితే కోల్డ్, ఫీవర్ లాంటివొస్తాయని మమ్మీ చెప్పింది. మరి ఇంకేం కావాలి? అన్నాడు షాప్ కీపర్ విసుగ్గా. ఎగ్జాక్ట్‌లీ ఇలాగే మన లైఫ్‌లో మనం కూడా చిన్ని పాపలాగా బిహేవ్ చేస్తాం. మనకేం కావాలో పక్కన పెట్టేసి, మనకేం అక్కర్లేదో దాన్నే మనం ఫోకస్ చేస్తాం. మనం మన లైఫ్‌లో దేన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే, దానినే మన లైఫ్‌లో మనం ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటాం. నేను సక్సెస్‌ఫుల్ అవుతాను అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తే, తప్పకుండా మీ లైఫ్‌లో మీరు సక్సెస్‌ని చూస్తారు. సో, స్టాప్ నెగటివిటీ అండ్ స్టాప్ ఎనర్జీ లీకేజ్.